మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి ప్రేమ. అది బెంగుళూరు పట్నం. ఆ పట్నంలో దేవేందర్ డబ్బున్న వ్యాపారవేత్త. అతని భార్య శ్యామల, కూతురు సంధ్య. సంధ్య ఒక్కగానొక కూతురు కావడంతో తనను చాలా గారాబంగా చూసుకునేవాళ్లు. ఒకరోజు దేవేందర్ తండ్రైన రంగయ్య ఫోన్ చేసి ఇలా అంటాడు. నాయనా, నేను నాన్నని మాట్లాడుతున్నాను. బాగున్నావా? కోడలు మనవరాలు బాగున్నారా? మన ఊరిలో మన కులదైవం తిరణాలున్నాయి. మన వంశం వాళ్ళు తప్పక ఉండాలని పంతులుగారు చెప్పారు. పూజ నువ్వు కోడలు దగ్గరుండి చెయ్యాలి. నువ్వు కోడలు మనవరాలు ఖచ్చితంగా రావాలి. నాన్నా, ఇప్పటికిప్పుడంటే ఎలా రావటం? మాకిక్కడ చాలా పనులున్నాయి. సంధ్యకు కాలేజుంది. అదంతా కాదురా, ఇది దేవుడి ఆజ్ఞ. అది చెప్పి రాదు. అది వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అదంతా కాదు, నువ్వు కోడలు మనవరాలు బయలుదేరుతున్నారంతే అని ఫోన్ కట్ చేస్తాడు. శ్యామల, బట్టలు సర్దు. వారం రోజుల పాటు నువ్వు నేను మన అమ్మాయి మా నాన్నగారింటికి వెళ్తున్నాము. అక్కడ తిరునాళ్లున్నాయి. మనం దగ్గరుండి ఆ పూజ జరిపించాలి. నాన్న గట్టిగా చెప్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. లేకపోతే అనిష్టం జరుగుతుందని నాన్న అంటున్నాడు. సరేనండి. అమ్మా సంధ్య, మీ తాతయ్య గారు ఫోన్ చేశారు. మనం వెంటనే తాతయ్య వాళ్ళింటికి వెళ్ళాలి. అక్కడేదో అమ్మవారి పూజ చెయ్యాలట. మనం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడే బయలుదేరాలి. ఇప్పటికిప్పుడంటే ఎలా? నాకు కాలేజ్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నాకు కుదరదు. సంధ్య, నీకు ప్రాజెక్ట్ వర్క్ అగ్రికల్చర్ మీదే కదా వచ్చింది. నువ్వు అక్కడే ఉండి వర్క్ చేసుకో. అది పక్కా పల్లెటూరు. నీకు చాలా ప్లస్ అవుతుంది. నిజమే అమ్మా, నేను మర్చిపోయాను. ఈ ప్రాజెక్ట్ వర్క్ కోసం నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్ టూర్కి వెళ్దామనుకున్నాం. కానీ తాతయ్య వాళ్ళింటికి వెళ్దామని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. 2 నిమిషాలు, ఇప్పుడే రెడీ అవుతా అమ్మా అని 2 నిమిషాల్లో రెడీ అవుతానమ్మా అంటూ చెప్తోంది. ఆ రోజు సాయంత్రం కల్లా ముగ్గురు తాతయ్య వాళ్ళింటికి చేరుకుంటారు. రండమ్మా రండి. సంధ్య, ఎలా ఉన్నా అమ్మా? నా మనవరాలు చూస్తూ చూస్తూ చాలా పెద్దదైపోయింది అంటూ ముగ్గురిని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా అమ్మా అని అంటాడు. మరుసటి రోజు పూజ మొదలు పెడతారు. వరుసగా 3 రోజులు ఈ పూజ రాజేంద్ర శ్యామల దంపతులు చేయాలని పంతులుగారు చెప్తారు. దానికి సరేనండి అంటారు. గ్రామంలో ప్రజలు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళింటికొచ్చారు. ఆ గ్రామంలో అంతా చాలా సంతోషంగా, అందరూ పిల్లలతో, మనవరాళ్ళు మనవాళ్లతో కలకల్లాడుతుంది. ఒకరోజు సంధ్య వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నేను ఇలా బయటకి వెళ్ళి అగ్రికల్చర్ మీద సమాచారాన్ని గ్యాదర్ చేసి వస్తాను అంటూ బయటకు వెళ్తుంది. అక్కడి పంట పొలాలు, చల్లని గాలి, పక్షులు, వాటిని చూసి సంధ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అంతలో మహేష్ అనే అబ్బాయి వాళ్ల పొలంలో పనిచేస్తూ ఉంటాడు. చూడకుండా సంధ్య ఆ అబ్బాయిని తగిలి కింద పడుతుంది. సారీ అండి, చూడకుండా తగిలాను, ఏమనుకోవద్దు. సారీ అండి, అక్కడ ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు, వెనక్కి తిరిగి చూడండి అంటూ వెళ్ళిపోతుంది. అతను సంధ్యను చూస్తూ ఉంటాడు. తన పక్కనున్న రాజేష్తో ఇలా అంటాడు. ఎవర్రా అమ్మాయి? చాలా అందంగా ఉంది. ఇంతకుముందు ఇక్కడ చూడలేదే నేను. ఆ అమ్మాయి మన రంగయ్య వాళ్ళ మనవరాలరా. వాళ్ళింట్లో ఏదో పూజ ఉంటే కుటుంబ సభ్యులతో వచ్చింది. వాళ్ళది బెంగుళూరు అని అంటాడు. మరుసటి రోజు సంధ్య చేన్లో మొక్కజొన్నను విరుస్తూ ఉంటుంది. ఇది చూసి మహేష్, ఎవరది? ఎవరు? మా పొలంలో మొక్కజొన్నకొస్తున్నారు అని అంటాడు. ఆ మాటలు విని ఆ అమ్మాయి పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు మహేష్, ఏ అమ్మాయి ఆగు అని అంటాడు. ఏ అమ్మాయి, మా పొలంలో ఏంటి మొక్కజొన్నకొస్తున్నావు? ఇలా దొంగతనం చేస్తే ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? చెట్టు కట్టేసి గుడ్లతో టమాటాలతో కొడతారు, తెలుసా నీకు? హలో, దొంగతనం ఏముంది? అది నాకు తినాలనిపించింది, కోసాను. అంతలో మీరొచ్చారు, నేను వెళ్ళిపోయాను, అంతే అంటుంది. ఆ మాటలకి మహేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంతలో ఆ అమ్మాయి పారిపోతుంది. ఈ అమ్మాయి చాలా అమాయకంగా అందంగా ఉంది అని మనసులో నవ్వుతూ అనుకుంటాడు. ఊర్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అది 2వ రోజు. ప్రాజెక్టు కోసం అక్కడున్న అగ్రికల్చర్ మొత్తం గ్యాదర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మహేష్ అక్కడికి వెళ్తాడు. ఏ అమ్మాయి, నువ్వే కదా మా పొలంలో దొంగతనం చేస్తున్నావు? కానీ దొరకవు, అదేంటి అలా పారిపోయావు అంటాడు. అవును, కానీ నేను డబ్బులు తీసుకురాలేదు. అది మీరు నా కోసం ఇవ్వరు కదా. సరే సరే, ఇప్పుడు నీకది తినాలని ఉందా? చాలా థ్యాంక్స్ అండి. అవును, మీరిక్కడ ఏం చేస్తుంటారు? మీరు జాబ్ ఏమీ చెయ్యరా? మాకు పొలాలున్నాయి. ఇందులోనే పనిచేస్తూ సంతోషంగా కష్టపడుతూ ఉంటాను. జాబ్దేముంది, ఒక దగ్గర పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. మనకున్న దాంట్లో కష్టపడి బ్రతకడం అంటే నాకు చాలా ఇష్టం. ఓ నైస్, మీరు చెప్పింది నిజమే.
వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. తనకు ఆ ప్రాజెక్ట్కి మహేష్ చాలా హెల్ప్ అవుతాడు. అక్కడ అన్ని రకాల తోటలను, కొండలను అన్ని చూపిస్తూ అతను సహాయం చేస్తూ ఉంటాడు. సారీ మహేష్, మీరు ఇంత మంచి వాళ్ళని నాకు తెలీదు. ఐ లైక్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. దానికి మహేష్ ఇష్టంగా మార్చుకుంటాడు. 2 రోజుల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఒకరోజు మహేష్ సంధ్యతో ఇలా అంటాడు, సంధ్య, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. రోజు మనం వెళ్లే మొక్కజొన్న పొలం దగ్గరికి రా అని అంటాడు. ఓ ఎస్, దాంట్లో ఏముంది, ఖచ్చితంగా వస్తాను అంటూ మరుసటి రోజు చీరలో అక్కడికి వస్తుంది. అది చూసి మహేష్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సంధ్య. సరే, వచ్చా కదా, ఎందుకు పిలిచావో చెప్పు. ఇంట్లో అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఈరోజు నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వే విధంగా తీసుకుంటావని భయంతో చెప్పలేదు. అదేంటో సూటిగా చెప్పు, చెప్తేనే కదా తెలిసేది. సంధ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు మహేష్? ఏదో మంచివాడివని 2 రోజులు క్లోజ్గా ఉన్నంత మాత్రాన దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే ఎలా? అందుకే నాకు విలేజ్ వాళ్ళంటే అస్సలు నచ్చరు. కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, దాన్నే ప్రేమ అనుకుంటారు. డబ్బున్న వాళ్ళను వలలో వేసుకోవాలని చూస్తారు. ఐ హేట్ విలేజ్. ఈ విషయం చెప్పడానికే పిలిస్తే గుడ్ బై. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. అదేంటి సంధ్య, నేనంటే ఇష్టం అన్నావు? ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టమున్న చోట ప్రేమ ఉండాలి అని ఏమైనా ఉందా? నేను నీతో కేవలం ప్రాజెక్ట్ కోసం కావలసిన హెల్ప్ చేస్తున్నావని చనువుగా ఉన్నాను. అంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకొని మట్టి పిసుక్కుంటూ ఈ పొలంలో తిరుగుతూ ఉండాలా? అయినా ఈరోజు మేము ఊరెళ్ళిపోతున్నాం, అది చెప్పడానికి నేనొచ్చా. ఇలా ప్రేమ దోమ అంటే నేను మాత్రం వచ్చేదాన్నే కాదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు హెల్ప్ చేసినందుకు అని కోపంగా అంటుంది. అప్పుడు మహేష్ చాలా ఏడుస్తాడు. నిలుచున్న చోటే ఏడ్చి పడిపోతాడు. అంతలో అటువైపుగా వెళ్తున్న తన ఫ్రెండ్ రాజేష్ చూసి మొహం మీద నీళ్లు చల్లి, ఏమైంద్రా ఇలా పడిపోయావు అని అంటాడు. రే రాజేష్, సంధ్య నన్ను ప్రేమించడం లేదని చెప్పిందిరా. నేను సంధ్యను ఎంతగానో ప్రేమించా, నన్ను కాదని వెళ్ళిపోయిందిరా అని ఏడుస్తూ ఉంటాడు. అవునా? సంధ్య వాళ్ళని ఇప్పుడే నేను రైల్వే స్టేషన్లో చూశారా? ఇంటికి వెళ్తున్నారనుకుంటాను. పట్నం అమ్మాయిల అత్తేరా. 2 రోజులు క్లోజ్గా తిరుగుతారు, ప్రేమించే విధంగా ప్రేమగా ఉంటారు. మనం దాన్ని ప్రేమ అనుకుని మోసపోతున్నాం. జరిగిందేదో జరిగిందిరా, అదో కలగా వదిలేసి ఎప్పట్లాగే ఉండు అంటూ మహేష్కి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మహేష్ సంధ్య వాళ్ళ ఇంటి ముందు నుంచి పొలానికి వెళ్తూ ఉండగా సంధ్య ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది. అది సంధ్య అని తెలిసి కూడా చూసి చూడనట్లు మహేష్ వెళ్ళిపోతూ ఉంటాడు. హే మహేష్, ఎలా ఉన్నావు? చూసావా, ఆ రోజు నీ లవ్ నేను యాక్సెప్ట్ చేస్తే ఈ రోజు నీ వెంట కూలి పని చేస్తూ ఉండేదాన్ని. కానీ నాకు ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్ళయింది. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మహేష్ ఆ మాటలు విని ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మహేష్ ఫ్రెండ్ రాజేష్ వెళ్తుంటే సంధ్య కనిపిస్తుంది. రాజేష్ కోపంతో సంధ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏ సంధ్య, నీ వల్ల నా ఫ్రెండ్ ఎంత కుమిలిపోయాడో నాకు మాత్రమే తెలుసు. నువ్వు టైంపాస్ అనుకున్నావు, వాడు ప్రేమ అనుకున్నాడు. నీ ప్రేమలో పడి వాళ్ళ నాన్నకు అనారోగ్యంగా ఉన్న తన్ను పట్టించుకోకుండా నీ వెనక తిరిగేవాడు. నీకు తన ప్రేమ విషయం చెప్పే రోజు తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి, కానీ నీకోసం ఆ పనిని కూడా వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడం లేట్ అవ్వడంతో తన తండ్రి చనిపోయాడు. అయినా నా ఫ్రెండ్ చాలా మంచివాడు, తనని వదిలేసినందుకు నువ్వు ఏదో ఒక రోజు తప్పక బాధపడతావు అని కోపంగా అంటాడు. ఆ మాటలు విన్న సంధ్య, మహేష్ నన్ను ఇంతలా ప్రేమించాడా? నా వల్ల తన తండ్రినే కోల్పోయాడా? ఏడుస్తూ తనను క్షమాపణ కోరినట్లు చెప్పమని రాజేష్కి చెప్పి వెళ్ళిపోతుంది.